రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చిన కూటమి పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. 2025 మార్చిలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వాటిని పరిశీలించారు. ముందుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఓటు నమోదు గురించి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణతో మాట్లాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ బండి శేషన్ను కలిసి నేటి నుండి నవంబర్ 6వ తేదీ వరకు జరగనున్న ఓటు నమోదు గురించి చర్చించారు. ఓటు నమోదుపై పలు అప్లికేషన్లను వారికి అందజేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చిలో జరగబోతున్నాయని చెప్పారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాల్లో ఓటరుగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఫామ్ 18 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కూటమి అభ్యర్థిగా కూటమి తరపున పోటీ చేసే అవకాశం తనకు కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉన్న ఓటు చెల్లదని, ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. 2021 నాటికి ఎవరైతే పట్టభద్రులయ్యారో వారందరూ అర్హులుగా చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కేడర్ కష్టపడాలని, 33 నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి ఎన్నికలు ఇవేనని చెబుతూ తనను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆలపాటితో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. 2025 మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇదే సందర్భంలో నవంబర్ 6 లోపున పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో, ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫామ్ 18 ద్వారా ప్రొవిజనల్ సర్టిఫికేట్ని, ఆధార్ని, ఓటర్ ఐడి జిరాక్స్ని గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని ఒక ఫోటోను కూడా జతపరిచి నమోదు చేసుకున్నట్లయితే మీరు ఓటర్గా నమోదవుతారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసామని చెప్పి మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చెల్లదు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా ఈ 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రులు కానీ నాకు మద్దతు ఇస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో నా రాజకీయ జీవితం ఆరంభం, అందుకనే మొట్టమొదటి ఓటుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్నికల్లో గెలుపు అనేది ఖాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రతి ఓటు కూడా మన ఓటుగా మలుచుకోవాల్సిన అవసరం, ప్రతి ఓటర్ని నమోదు చేయించుకోవాల్సిన అవసరం. ఈ రెండు కూడా పార్టీ నాయకత్వం మీద, కూటమి నాయకత్వం మీద ఉంది అనే భావంతో ఈ 4 మాటలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నించాను.